శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున ఫుట్బాల్ ఏదైతే మెస్సీ అర్జెంటీనా ప్లేయరు మరి ఇక్కడ వరల్డ్లో నెంబర్ 1 ప్లేయర్ అయినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి మెస్సీ తోటి నిన్నటి రోజున ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిండు రేవంత్ రెడ్డి. దాని ద్వారా తెలంగాణ కొరిగింది ఏందా అని అంటే మరి నిన్న మొన్నటి వరకు చూసినాం మెస్సీ తోటి ఫుట్బాల్ గేమ్ అని చెప్పి మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసే ఏదో ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు. మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే రైజింగ్ తెలంగాణ పేరుతోటి నెంబర్ 1 గా ఎదగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుంటారని చెప్పి ఉదరగొట్టి ప్రభుత్వ కార్యక్రమంలో ఇప్పటి వరకు బిల్డప్ ఇచ్చిండ్రు. తీరా చూస్తే అదొక ప్రైవేట్ కార్యక్రమం. మరి ఆ మెస్సీని ఆహ్వానించి టికెట్లు అమ్ముకొని పైసలు దండుకున్నది ఒక ప్రైవేట్ సంస్థ అయితే వాళ్లకు పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఏదైతే సౌకర్యాల కల్పన కోసం సింగరేణికి సంబంధించి సుమారు 10 కోట్లు అక్కడ వెచ్చించిండు. అదే విధంగా చూసుకున్నట్టయితే మరోవైపు సుమారు ఆ ప్లే ఏదైతే ఆ గేమ్ నడవడానికి 100 కోట్ల ప్రజాధనం వృధా అయింది. మరోవైపు ఇప్పటికే మరి సంక్షేమ పథకాలకు అభివృద్ధి పథకాలకు మరోవైపు ఈ గురుకులాల్లో ఏదైతే సౌకర్యాల కల్పనకు ₹1 విధించని రేవంత్ రెడ్డి ఒకవైపు పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ తోటి హాస్పిటళ్లలో జాయిన్ అవుతా ఉంటే ఈయన 4-5 రోజుల నుంచి ఫుట్బాల్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతా ఉన్నాడు. ఏదైతే రోమ్ నగరం తగలబడతా ఉంటే మరి ఇక్కడ ఆ నీరో చక్రవర్తి ఫిడోలు వాయించినట్టు ఒకవైపు పిల్లలు మరి ఇక్కడ ఆసుపత్రుల పాలవుతా ఉంటే ఫుడ్ పాయిజన్ కేసులతోటి మరి ఇక్కడ అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో జాయిన్ అవుతా ఉంటే ఈయన మాత్రం అవేమీ పట్టకుండా ఫుట్బాల్ గేమ్ ఆడుతూ మరి ఆయన సేద తీరుతా ఉన్న పరిస్థితి. ఇక్కడ ఒకవైపు తెలంగాణకు ఇప్పటికీ మరి ఇక్కడ మనకు అప్పు పుట్టడం లేదు, మనకు ఎవడు అప్పియట్లేదు. ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళని చూస్తా ఉన్నారు. అసలు బ్యాంకర్లు అయితే దగ్గరికే రానిత్తలేనని ఏదైతే చెప్పిండో ఇలా హ్యామ్ రోడ్ల పరిస్థితి మరి దానికి కళ్ళ కట్టినట్టు చెప్తా ఉన్నది. హ్యామ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ హ్యామ్ రోడ్లు అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మరి ఇక్కడ బ్యాంకుల ద్వారా వాళ్ళకు లోన్లు ఇప్పించి మరి ఆ ప్రైవేట్ వాళ్ళే డబ్బులు వసూలు చేసుకునే విధంగా ఏదైతే హ్యామ్ రోడ్లకు రూపకల్పన చేసిండ్రో బ్యాంకర్లు ఎవ్వరు కూడా మరి ఆ రుణం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఎందుకనంటే సాక్షాత్తు రేవంత్ రెడ్డి చెప్పిండు మాది దివాలా తీసిన ప్రభుత్వం అని. ఆ దివాలా తీసిన ప్రభుత్వానికి మేమెట్లా మరి ఇక్కడ లోన్లు ఇస్తామని చెప్పి అవి ఎత్తేయడంతో హ్యామ్ రోడ్ల కథ మరి కంచికి చేరుతుందా పట్టాలెక్కుతుందా అన్నది తెలియని పరిస్థితి ఉన్నట్టు మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలలో మరి ఇక్కడ చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఓటు అనేది గోప్యంగా ఉండాలి. మరి ఆ ఓటు గోప్యతను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారుల మీద ఉంటది. మరి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉన్నదో ఆ పోస్టల్ బ్యాలెట్ ఏ వ్యక్తి ఎవరికి ఓటేసిరు అనేది పూర్తిగా బహిర్గతం అవుతా ఉన్నది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మరి ఇక్కడ ఆ ఓటును తీసుకొచ్చి కనుక ఏదైతే సర్పంచ్ వార్డు మెంబర్లకు సంబంధించి మరి ఏదైతే అది ఓటు అందులో ఏ వార్డుకు ఉంటుందో ఆ వార్డుకు ఆ ఓటును అదేవిధంగా సర్పంచ్కు ఆ ఓట్లలో కలిపి వేయాలనంటే వాళ్ళు స్వస్తిక్ గుర్తు ఇవ్వకుండా వాళ్లకు మరి ఏదైతే పెన్నుతోటి టిక్ చేసిందో అది ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ గా ఎన్నికల్లో మరి ఏదైతే ఆ కౌంటింగ్ లో తేలుతా ఉన్నది. మరోవైపు ఏదైతే రిటర్నింగ్ అధికారులు ముందే పోస్టల్ బ్యాలెట్ ను ఇప్పి మరి ఈయన 7వ వార్డులో వేసిండు. మరి ఈయన ఈ గుర్తుకు ఏదైతే వార్డు మెంబర్కి ఈ గుర్తుకు పడ్డది, సర్పంచ్కి ఈ గుర్తుకు పడ్డది అంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి ఒక గ్రామం నుంచి వెళ్ళి ఒక వార్డు నుంచి పోస్టల్ బ్యాలెట్ వేసిండంటే వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఎవరికి పడ్డది అన్నది ఇట్టే తెలిసిపోతుంది. దాంతో ఆయన ఓటేటేసింది అన్నది తేటతెల్లమైంది. ఇక్కడ చూస్తే ఓటింగ్ అంతా బహిరంగమే. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల గుట్టురట్టు టిక్కు గుర్తుతో ముందే బహిర్గతం. ఉద్యోగుల్లో తీవ్ర అభ్యంతరం. పంచాయతీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం అపహాస్యం అవుతున్నది. గుట్టుగా ఉండాల్సిన ఓటు బహిర్గతం అవుతున్నది. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను గుట్టుగా ఉంచకుండా బహిరంగంగా ప్రకటించడంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాయి. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నవారు ముందుగానే పోస్టల్ బ్యాలెట్ ను సమర్పిస్తారు. కౌంటింగ్ సమయంలో వాటిని ఓపెన్ చేసి లెక్కిస్తారు. ఆ ఓటు ఎవరికి వేశారన్నది బయట పెట్టరు. కానీ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను బహిరంగంగా ప్రకటించారు. కౌంటింగ్ ప్రారంభానికి ముందే పోస్టల్ బ్యాలెట్ తెరిచి ఆ ఓటు ఏ అభ్యర్థికి పడిందో పోలింగ్ బూత్ అధికారి వెల్లడించారు. వాడికొక్కరే పోస్టల్ బ్యాలెట్ సమర్పించడంతో ఆ ఉద్యోగి ఎవరికి ఓటు వేశారో తెలిసిపోవడంతో ఓటు దక్కని అధికారులు ఆ ఉద్యోగిని టార్గెట్ చేస్తా ఉన్నారు. సాక్షాత్తు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆ మొత్తంగా మరి ఏదైతే 2 లక్షల నుంచి 2,50,000 3 లక్షల ఓట్లు ఉండే కాడ 100 ఓట్లుంటాయి. ఆ 100 కనీసం 100 ఉంటాయి. ఆ 100 ఓట్లలో ఎవరికి వేశారో తెలియదు. కానీ పంచాయతీ ఎన్నికలకు వచ్చేటప్పటికి దట్టు వార్డు మెంబర్కి వచ్చేటప్పటికి మరి ఇక్కడ ఎవరికైతే ఓటేసిండ్రో ఎవరైతే ఆ వార్డులో ఓటేసిండ్రో మనకి ఇట్టే తెలిసిపోతుంది.
ఇక్కడ నాగపల్లి రామగిరి మండలం నాగపల్లిలో చూసుకున్నట్టయితే 2 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి. ఆ 2 పోస్టల్ బ్యాలెట్లు మరి ఇక్కడ ముందే విప్పితే అక్కడ ఉన్న మరి ఖత్తరుకు సంబంధించిన ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేసి ఓటు బహిర్గతం చేయొద్దని, మరి ఏ విధంగా ఓటు బహిర్గతం చేయకుండా మరి ఓట్లలో కలపమన్నారు. మరి లేచింది టిక్కు గుర్తు, ఇక్కడ ఓటర్లు వేసింది స్వస్తిక్ గుర్తుతో ఓటేసిండ్రు. అది ఓట్లలో కలిపినా కూడా అది బయటకు వెళ్ళేటప్పటికీ అది కత్తెరకేసిరా ఉంగరానికి వేసిరా అనేది తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఆ ఓటు ఎవరు అనేది తేలిపోయింది. మరి ఇక్కడ ఏదైతే నాగపల్లిలో 2 ఓట్లు పడితే ఒకటి 7వ వార్డు, ఒకటి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే 1వ వార్డు. ఈ 1వ వార్డు ఎవరికేసిను 7వ వార్డు ఎవరికేసిరు అనేది తేటతెల్లం కావడంతో మరి ఇప్పుడు ఆ ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఇదే అంతటా కూడా మరి జరిగిన పరిస్థితి. దీని విధానంలో వాళ్ళు స్వస్తిక్ గుర్తు కనుక ఓటేయించినట్టయితే అది 7వ వార్డుకి వేసిన వాళ్ళది 7వ వార్డులో మిక్స్ చేసి మరి ఇక్కడ ఏదైతే సర్పంచ్ కేసినాయి సర్పంచ్ మిక్స్ చేస్తే అది బహిర్గతం అయ్యే అవకాశం ఉండకపోయేది. మరి ఇలా లోపభూయిష్ట విధానం ఏదైతే స్వస్తిక్ గుర్తుకు బదులు టిక్కు పెట్టిందో ఆ ఉద్యోగి ఎవరో తేటతెల్లమైంది. ఇప్పుడు వాళ్లకు మరి ఇక్కడ గెలిచిన అభ్యర్థి ఏదైతే వాళ్ళకు ఓటేసిన అభ్యర్థి వాళ్ళను ఏదైతే పాజిటివ్ గా తీసుకుంటే మరి ఓటు పడని వ్యక్తి నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ లోపభూయిష్టాన్ని సవరించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉన్నది. వార్తా కథనాలు పరిశీలించినట్లయితే రేవంత్ చెలగాటం, రైతులకు యూరియా సంకటం, సింగరేణి కార్మికుల కష్టార్జితం 10 కోట్లు, కేవలం తన ప్రాక్టీస్ కోసం 5 కోట్లు, సరదాగా ఆట కోసం మొత్తంగా 100 కోట్లు ఖర్చు పెట్టి తన మనవడితో కలిసి శనివారం ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు. ఈ ఆటకు బందోబస్తు కోసం స్టేడియం పరిసరాల్లో 3000 మంది పోలీసులను మోహరించారు. ఉప్పల్ చుట్టుపక్కల మధ్యాహ్నం నుంచే తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు నరకయాత్ర పడ్డారు. ఇటువైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఈవెంట్ అయిన ఫుట్బాల్ ఆటపై పెట్టిన శ్రద్ధ అందరికీ అన్నం పెట్టే అన్నదాత వెతలను తీర్చడంపై పెట్టడం లేదు. 2 ఏళ్లుగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సీజన్ లో ఎరువుల కోసం రైతులు అరిగోసపడుతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వేనుగల్లులో యూరియా బస్తాల కూపన్ల కోసం రైతు వేదిక ప్రాంగణంలో శనివారం తెల్లవారుజామున చలికి వణుకుతూ బారులు తీరిన రైతులు. ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే ఖరీఫ్ సీజన్ లో చూసినాం, ఆ ఖరీఫ్ సీజన్ లో మరి రోడ్ల మీద రాత్రిళ్ళు అర్ధరాత్రిళ్ళు ఉన్నారు. పోనీ మళ్ళీ వచ్చే రబీ కన్నా మరి ఇక్కడ యూరియా దొరుకుతుంది లేదని ఇప్పటి నుంచే యూరియా కోసం లైన్లు కడతా ఉన్నారు. మరోవైపు ఫుడ్ పాయిజన్ కేసులతోటి విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరుతా ఉంటే ఈయన రోమ్ నగరం తగలబడితే మరి ఇక్కడ నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఈయన మాత్రం ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. దాని ఖర్చు సుమారు 100 కోట్లట. ఈయన ప్రాక్టీస్ కోసం ఈయన టీం ఏదైతే ఈయనకు ఈ 4-5 రోజులు ప్రాక్టీస్ చేయడం కోసం ఏదైతే దాన్ని మరి ఇక్కడ కోర్టు తయారు చేసిండో దానికి 5 కోట్లట. మొత్తంగా సింగరేణి కార్మికుల నుంచి 10 కోట్ల రూపాయలు వాళ్ళ కష్టార్జితాన్ని తీసుకొని ఇవాళ ఈయన సరదాలు తీర్చుకుంటా ఉన్నాడు. ఇవాళ సింగరేణి ఉద్యోగులకు డబ్బులు ఏదైతే జీతాలు ఇవ్వడానికే ఓవర్ డ్యూ మరి ఓడి అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసుకుంటా ఇవ్వాల్సిన పరిస్థితి. ఒకవైపు లాభాల బాటలో పోతున్న సింగరేణి ఇవాళ డిస్కంలో ఏవైతే డబ్బులు చెల్లించకుండా మరి ఇక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నదో మరోవైపు జీతాలు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. కాగితాల మిత్రం మాత్రమే లాభాలు కనబడతా ఉన్నాయి. మరి ఇక్కడ మనకు రావాల్సిన డబ్బులన్నీ పేపర్ల మీదనే ఉన్నాయి. అప్పులు మాత్రం సింగరేణి చేస్తుంది. మరి ఇక్కడ ఈ తిప్పలు మాత్రం కార్మికులకు తప్పడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. తెలంగాణతో ఫుట్బాల్ సీఎం ఆట సరదా 100 కోట్లు వృధా, ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు, ప్రాక్టీస్ కోసం 5 కోట్లతో ప్రత్యేక మైదానం, సింగరేణి డబ్బు 10 కోట్ల కేటాయింపు, మెస్సీతో ఆటకు మొత్తం 100 కోట్ల వ్యయం, సమస్యల వలయంలో సబ్బండ వర్ణాలు, గురుకులాల్లో పురుగులన్నమే దిక్కు, ఫీజు బకాయిల కోసం కాలేజీల అరిగోస, దవాఖానాల్లో వేధిస్తున్న మందుల కొరత, రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వని దైన్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందని దుస్థితి, భారీగా పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు, సీఎం తీరుపై దుమ్మెత్తిపోస్తున్న ప్రజానీకం. రాళ్ళు తలుచుకుంటే దెబ్బల కొదువా అన్నట్టుగా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం. ప్రపంచ దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీతో మ్యాచ్ ఆడాలని తన కోరిక కారణంగా ఖజానాకు 100 కోట్ల చిల్లు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రికి ఫుట్బాల్ ఆడాలనే కోరిక పుడితే రాష్ట్ర ఖజానాను వాడుకోవాలా? కేవలం 4 బంతులను కిక్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇవ్వడానికి ఏకంగా 5 కోట్లతోటి ప్రత్యేక స్టేడియం నిర్మించాల్సిన అవసరం ఏమున్నది? రాష్ట్రంలో క్రీడాకారులు సరైన వసతులు లేక ఇబ్బందులు పడతా ఉంటే సీఎం మాత్రం తన ఆర్భాటం కోసం 100 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిండు. ఈయన తీరా మరి ఈయన ఆడింది అంటే ఈయన ఫుట్బాల్ మ్యాచ్ ఏం ఆడిండ్రో చూడండి ఒకసారి. ఆయన రేవంత్ రెడ్డి, ఈయన మెస్సీ, ఈయన అటుదాన్నుడు, ఈయన ఇటుదాన్నుడు.
ఇగో ఇది మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం ఈయన 100 కోట్లు ఖర్చు పెట్టి పోనీ అదేమన్నా ప్రభుత్వపరమైన ఈవెంట్, మరి ఈయన ద్వారా ఆ ఈవెంట్ ద్వారా తెలంగాణకు మనం ఒక బ్రాండ్ను పరిచయం చేయబోతా ఉన్నాం, ఆ బ్రాండ్కు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ రాబోతా ఉన్నదా అని అంటే ఏది లేదు. మరి దీని ద్వారా ఏమొచ్చిందా అంటే రాహుల్ గాంధీని ఇక్కడ పిలుచుకొచ్చుకున్నాడు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు జరిగితే రాహుల్ గాంధీ రాలే, ఆటో అన్నలు ఆత్మహత్యలు జరిగితే మరి ఇక్కడ రైతన్న ఏదైతే రాహుల్ గాంధీ రాలే, స్వయంగా అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళి మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా, నాది బాధ్యత అని చెప్పి మాటిచ్చి ఇవాళ ఉద్యోగులకు 2 సంవత్సరాల నుంచి ఆ ఉద్యోగులకు ముఖం చూపించని మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఇవాళ ఏ సమస్యను పట్టించుకోలేదు. సబ్బండ వర్గాలను 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీల పేరుతోటి మరి ఇక్కడ మీరు కేక వేస్తే నేను ఢిల్లీ నుంచి వచ్చి వాళ్తా అన్నాడు. 2 ఏళ్ల నుంచి మరి ఆకలి కేకలు వినబడతా ఉన్నాయి, అదే ఫుడ్ పాయిజన్ కేసులు నడుస్తా ఉన్నాయి, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, నిరుద్యోగులు అయితే మరి లాఠీ ఛార్జీలకు కూడా విరవకుండా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇలా పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఇలా 2 సంవత్సరాల నుంచి నిరుద్యోగులను వేధిస్తూ ఇలా రాష్ట్రం దివాలా తీసిందని హైడ్రా లాంటి సంస్థను తీసుకొని వచ్చి ఇలా రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగొల్చి 4th సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇక్కడ ఏదైతే పెద్ద దిక్కుగా ఉండి అక్కడ సూచనలు చేసి ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఒక ప్రయత్నం కూడా చేయకుండా రేవంత్ రెడ్డి ముఖమే చూడని చెప్పి అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరంగా తిరిగితే ఆయన కావాల్సిన సంచులేదో వాళ్ళకు మోసి ఇవాళ ఈయన కేవలం ఫుట్బాల్ ఆటను చూడడానికి ఢిల్లీ నుంచి ఇక్కడికి పిలిపించుకున్నాడు. ఇలా ఈయన ఫుట్బాల్ ఆటను చూసి ఆయన మురిసిపోతా ఉన్నాడు. ఫుట్బాల్ ఆటను చూసి మురిసిపోతా ఉన్నావా, పోంగ నీకు ఇచ్చే డబ్బు సంచులను చూసి మురిసిపోతా ఉన్నావా? కానీ మరి నువ్వు ఏదైతే తెలంగాణకి ఇచ్చిన హామీల సంగతి ఏమైంది? ఎందుకు 6 గ్యారంటీలు అమలైతే లేవు? ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణలో ప్రతి మహిళకు 2,500 మేము వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నామని ప్రకటించినావు కదా. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు. దానికి నువ్వు బాధ్యునివి కాదా? మరి ఇక్కడ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ మరి ఇక్కడ సగానికి సగం మరి ఇక్కడ సాప చుట్టేసిండు. ఆ రైతులకు ఏం సమాధానం చెప్తావో నిదార లేదు. ఎలక్షన్ అయినాక మరి ఇక్కడ ఏదైతే దానికి ముఖం చాటేసి ఇతర రాష్ట్రాలలో ఓటు చోరీ అని చెప్పి తిరుగుతా ఉన్నాడు. కానీ మరి ఇక్కడ బీసీ ఏదైతే బీసీలకు రిజర్వేషన్ పేరుతోటి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద హామీలు గుప్పించిండు. పార్లమెంట్ లో ఎందుకు 42% రిజర్వేషన్ కోసం ఒక్కసారన్నా మాట్లాడలేదు, గలమెత్తలేదు అంటే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు కేవలం ఇక్కడ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్టు జాతీయ కాంగ్రెస్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఆర్థిక సంబంధాలే తప్ప ఈ మానవ సంబంధాలు లేవు అని దీని ద్వారా తేటతెల్లమవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సీఎం ఇలాకా బీఆర్ఎస్ తడాక కొత్త సర్పంచులతో కేటీఆర్ ప్రగతి చూడని పల్లె 10 ఏళ్లు కలకలలాడిన గ్రామాలు 2 ఏళ్లుగా అధ్వానం. పల్లెలకు శాపంగా కాంగ్రెస్ పాలన, పడికేసిన పారిశుద్ధ్యం, వీధుల అంధకారం, ఊర్ల బాగు కోసం పైసా విదల్చిన ప్రభుత్వం, పాలక వర్గాలు లేక ఎక్కడి గొంగలు అక్కడే. కేసీఆర్ పాలనలో అవార్డుల పంట, నేడు ఏ పల్లెలో చూసినా పేరుకుపోయిన పెంట. రేవంత్ సర్కార్ తీరుపై గ్రామీణుల ఆగ్రహం, ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధం. మొదటి విడత జరిగింది, ఇవాళ 2వ విడత మరి ఇక్కడ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీనిలో కూడా 3,000 పైచీలకు గ్రామ పంచాయతీలకు ఈ రోజున ఎన్నికలు మరి నిర్వహిస్తున్న సమయంలో మరి ఇప్పటికే బీఆర్ఎస్ తన చట్టాన్ని సాటింది. మరోవైపు చూసుకున్నట్టయితే ఆయన సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో కొడంగల్లో కూడా కాంగ్రెస్ పై నిలిచి గెలిచిండ్రు. మరి ఇక్కడ సర్పంచులు ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ సర్పంచులు ఏ విధంగా గెలిచి నిన్నటి రోజున మరి ఇక్కడ గులాబీ పార్టీ వెంటే పల్లె జనం అంటూ ఆయనకు వచ్చి కలిసిండ్రు. ఆ సర్పంచులందరూ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఆ కాంగ్రెస్ ను ఏదైతే ఇప్పుడు చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో ఏ విధంగా జరిగింది ఎన్నికలు అనేది, అదే విధంగా కాంగ్రెస్ మరి ఇక్కడ అధికార పార్టీ ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని గ్రామ పంచాయతీలు నిలబడ్డ అభ్యర్థులను ఏ విధంగా వేధించినా కూడా చూసినాం. అవన్నిటిని కూడా తట్టుకొని ఇవాళ 1300 పైసలకు సుమారు 1400 సర్పంచులను గెలుచుకున్నారు 4,000 సర్పంచులలో. అంటే అది మాటలు కాదు. ఇవాళ బీఆర్ఎస్ కేల్ కథం అని చెప్పుకున్న వాళ్ళే ఇవాళ బీఆర్ఎస్ విజయాలను చూసి మళ్ళీ తడబడతా ఉన్నారు. ఇవాళ ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి మరి వాళ్ళ కండువాలు కప్పి వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్న వాళ్ళు ఒక్కసారి రేపటి రోజున గుర్తులపై మరి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి, పరిషత్ ఎన్నికలు. ఆ రోజున మీ బండారం అంతా బయటపడబోతా ఉన్నది. ఇవాళ బీజేపీ అక్కడక్కడున్న బీఆర్ఎస్ అన్నది ఇవాళ బీజేపీ ఎక్కడెక్కడ ఉన్నదో మరి ఇక్కడ బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డిలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఇప్పటి వరకు కూడా ఒక వేదిక మీదకి వచ్చి మరి ఇక్కడ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక్కరోజు కూడా పోరాటం చేయలేదని అంటే వాళ్ళు ఏ విధంగా మరి ఇక్కడ అధికార కాంగ్రెస్ కు అమ్ముడు వేయిందో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. అందుకే వాళ్ళను బొందబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజులలో 61సారి ఢిల్లీకి రేవంత్ అట ఆ రాహుల్ గాంధీ పోతే ఆయన ఎమ్మడే వేయండు. మరి ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్ళి మరి స్వయంగా ఆయన డబ్బు సంచులను అక్కడ అప్పచెప్పాలి కాబట్టి
మరి ఆయనను పిలిచి డీల్ మాట్లాడుకున్నాడేమో కానీ అపాయింట్మెంట్ అయ్యాను రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ అయ్యాను రాహుల్ గాంధీ ఇలా ఆయన ఫుట్బాల్ ఆటను తిలకించడానికి వచ్చిండు అని అంటే దీని వెనుక పెద్ద ఎత్తునే డీల్ కుదిరినట్టుగా ఉన్నదనే విషయాన్ని కూడా మనం చూడాలి. ఇక సీఎం విజన్ పిల్లలకు పాయిజన్, విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నా పట్టదా. పేపర్ ప్రకటనలో ఏమో తెలంగాణ రైజింగ్, నిజానికి పిల్లల దవాఖానాల్లో ఫాలింగ్. ఏనాడైనా దవాఖానకు వెళ్లి విద్యార్థులను పరామర్శించిన రేవంత్ రెడ్డి. రాహుల్కు ఫుట్బాల్ మీద ఉన్న శ్రద్ధ రైతులు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై లేదు. రేవంత్ రాహుల్ పై హరీష్ రావు ధ్వజం, కింగ్ కోటిలో విద్యార్థులకు పరామర్శ అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి మెస్సీతో ఫుట్బాల్ ఆడేందుకు 100 కోట్లు ఖర్చు పెట్టడంపై ఉన్న ఆరాటం, విద్యార్థులకు మంచి ఆహారం అందించడంపై లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కు ఫుట్బాల్ మీద ఉన్న శ్రద్ధ తెలంగాణ రైతాంగం మీద కానీ ఆటో డ్రైవర్ల మీద కానీ వాళ్ళకి ఇచ్చిన హామీల మీద లేదు అని చెప్పి నిన్నటి రోజున హరీష్ రావు ఏదైతే కింగ్ కోటిలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురుకులంలో ఉన్న మరి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురై హాస్పిటల్లో జాయిన్ అయిందో వాళ్ళని పరామర్శించి ఒకవైపు మరి ఇక్కడ విద్యార్థులు ఏదైతే ఈయనేమో విజన్ అంటాడు, మరి ఇక్కడ పిల్లలేమో పాయిజన్ బారిన పడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా విద్యాశాఖ మంత్రిగా ఉండి చలనం లేదు, ఇప్పటి వరకు రివ్యూ లేదు. మరి 5 రోజుల నుంచి ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాడు కానీ ఇలాంటి అంశాల మీద ఎందుకు దృష్టి పెడతలేడు అని అంటే మరి పిచ్చోని చేతికి రాయిస్తే ఏ విధంగా ఉంటుందో రేవంత్ రెడ్డి చేతిలో సీఎం పదవి కూడా అదే విధంగా మారింది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. 3వ డిఏ ముచ్చటేది, 6 నెలల్లో మరో డిఏ ఇస్తా అన్న సర్కార్. జూన్ 13 జీవో, శనివారానికి గడువు పూర్తి. ఉద్యోగులకు డిఏ బకాయిలు 9,000 కోట్లు, జనవరితో 7 డిఏలు బాకీ పడ్డ ప్రభుత్వం అని చెప్పి మరి ఇక్కడ 1-2 డిఏలు ఇస్తాను ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల నోరు మూయిస్తా ఉన్నాడు. మళ్ళీ 3 నెలలకు డిఏ వస్తూనే ఉంటది. దాంతో డిఏలు పేరుకపోతూనే ఉన్నాయి. ఇప్పటికి 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సుమారు 9,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాడు. మరి ఇక్కడనేమో మన దగ్గర ఏమి లేదంటాడు. మరి ఫుట్బాల్ ఆడటానికి 100 కోట్లు పెడతాడు. మనకేం తక్కువనే 3 లక్షల కోట్ల బడ్జెట్, 1000 కోట్లు ఇయ్యమా మనం ఉస్మానియా యూనివర్సిటీకి అంటాడు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడున్నాయి ఆ పైసలు? వచ్చేది 18,000 కోట్లు. అవి మీ చేతుల్లో పెడతా, ఎవరికి వంచుతారో పంచుని, ఏది ఆపుతారా ఆపుర్రి, పెన్షన్లు ఆపుతారా, లేదంటే రైతు బంధు ఆపుతారా, మరి లేకపోతే మరి ఇంకా ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆపుతారా ఆపుకోరు అని చెప్పి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి అపరిచితునిలాగా మాట్లాడతాడు. అక్కడొక మాట ఇక్కడొక మాట అనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. జీతాలకు పైసలు లేవు కానీ ఆటకు 100 కోట్లు. స్పోర్ట్స్ అథారిటీని గాలికొదిన రాష్ట్ర సర్కార్. కోచ్లకు జీతాలు లేవు, వేతనాలకు సగానికి పైగా తగ్గింపు. క్రీడాకారులను పట్టించుకొని రేవంత్ సర్కార్. మరి ఇక్కడ జీతాలకు పైసలు లేవు కానీ మరి అదే క్రీడ ఏదైతే ఫుట్బాల్ క్రీడ, ఇక్కడ అసలు ఫుట్బాల్ క్రీడకు ఆదరణే లేదు. కానీ ఈయనకు ఫుట్బాల్ మాత్రమే ఆడతాడట రేవంత్ రెడ్డికి. దానికోసం మెస్సీని పిలిపించుకొని నేను పెద్ద ఆటగాని అని చెప్పి నిరూపించుకోవడం కోసం తప్ప, నీ సరదా తీర్చుకోవడం కోసం తప్ప, నీ మనవన్ని మరి అక్కడ ఆ మెస్సీ తోటి కల్పించడానికి, ఆయన సరదా తీర్చడం కోసం తప్ప ఇలా మెస్సీ తోటి ఆడిన ఆటకు మనకి ఏం లాభం వచ్చింది అంటే ప్రైవేట్ ఈవెంట్ ఎవడైతే నిర్వహించిండో దానిలో ముఖ్యమంత్రి కూడా పాల్గొంటా ఉన్నాడు. మెస్సీ ముఖ్యమంత్రి ఇద్దరికి మరి ఇక్కడ ఇటు మెస్సీకి ఇటు మేస్త్రికి మధ్య పోటీ నడబోతున్నదని మరి అక్కడ ఏదైతే పెట్టిందో దాంతో ఆ ప్రైవేట్ ఈవెంట్ మరి కోట్లు గుమ్మరించుకున్నాడు. టికెట్లు 1000 రూపాయలు పెట్టి టికెట్లు కొన్నారు. ఫోటో దిగాలన్నా కూడా 10 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు. ఆ మెస్సీ తోటి ఫోటో కావాలంటే 10 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఇలా తెలంగాణ ఖజానాకు మాత్రం 100 కోట్ల బొక్కబడ్డది. ఈ హామ్ రోడ్లకు ఆదిలోనే చుక్కెదురు. పనులకు ముందుకు రాని ఏజెన్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీని నమ్మని పరిస్థితి. సర్కార్పై విశ్వాసం లేదంటున్న కాంట్రాక్టర్లు. మరి ఇక్కడ చూసుకుంటే హామ్ రోడ్లు అంటే మరి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తారు. ప్రభుత్వం రూపాయి పెట్టది. మరి ఇక్కడ 50% కాంట్రాక్టర్ పెట్టుకోవాలి, 50% బ్యాంకర్ తోటి లోన్ ఇప్పిస్తారు. ఆ లోన్కు సంబంధించి వడ్డీ లేని రుణం, వడ్డీ అని ఉంటే ప్రభుత్వం కట్టుకుంటది. ఈ లెక్కన వాళ్ళు మొత్తం రోడ్డు పూర్తయిన తర్వాత వాళ్ళు ఇటు బ్యాంకర్కు డబ్బులు కట్టాలి, కాంట్రాక్టర్ డబ్బులు తీసుకోవాలి. మరి దానికి ఇలా ఏ బ్యాంకు కూడా ముందుకు వస్తలేదట. మరి దానికోసం ఏ ఏజెన్సీ కూడా ముందుకు వస్తలేదు పనులు చేయడానికి. మేము పనులు చేస్తాం, మాకు బిల్లులు ఇయ్యండి తప్ప ఈ ఏదైతే బ్యాంక్ గ్యారంటీలు గీన్ గ్యారంటీలు మరి మీ ప్రభుత్వం చెప్తే ఇచ్చే పరిస్థితి లేదు. మేము గ్యారంటీలు పెట్టి మేము లోన్ తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి మేము హామ్ రోడ్లకు ముందుకు రాము అని చెప్పి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితిని కూడా చూడొచ్చు. ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నేడే 2వ దశ పోరు. 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్. 3911 సర్పంచ్ పదవులకు 12,782 మంది అభ్యర్థులు ఉన్నారట. 29,917 వార్డులకు 71,071 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనయట.
మరి ఇక్కడ రెండో విడత ఈరోజు జరగబోతా ఉన్నది. పార్టీల భారీ ఆశలు, ఆధిక్యతపై కాంగ్రెస్ ఫోకస్, మరింత రాణిస్తామని బీఆర్ఎస్ ధీమా, పట్టున్న చోట్ల మద్దతుదారులను గెలిపించుకోవడంపై బీజేపీ దృష్టి. బీజేపీ మరి ఇక్కడ సర్పంచులలో ఏదైతే ఆ 200-300లకు మించి వాళ్ళకి వచ్చే అవకాశమే లేదు. మరి ఎంతో కొంత పుంజుకొని రేపటి రోజున రాష్ట్రంలోనే అధికారం చేపడతామని మరి బీరాలు వలికే బీజేపీ ఇవాళ వర్గపోరుతోటి మొత్తమే నాశనమై సర్వనాశనమై బీజేపీ తుడుచుకు పెట్టుకుపోయే మరి ఇక్కడ ప్రమాదం ఉన్నదని కూడా బీజేపీ అభిమానులు బాధపడతా ఉన్నారు. మెస్సీ షో, హైదరాబాద్ లో స్టార్ ఫుట్బాలర్ సందడి. మరి ఇక్కడ సందడి, ఫుట్బాలర్ కు డబ్బులు ప్రైవేటోనికి, మరి ఇక్కడ బొక్కవాడని మాత్రం ఇక్కడ ప్రజాధనానికి అనే విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ అక్రమాలపై ప్రజా తీర్పు, పంచాయతీ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. కాంగ్రెస్ పోలీసులను అడ్డం పెట్టుకున్న ప్రజలు మా వెంట నిలిచారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లోనూ బీఆర్ఎస్ కు మద్దతు అని చెప్పి మరి నిన్నటి రోజున అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, యూపీకి సంబంధించిన సమాజ్వాదీ పార్టీ నేత, ఇండి కూటమిలో మెంబర్, నిన్నటి రోజున ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలతో కలిసి ఇండి కూటమిలో లేకపోయినా కూడా బీఆర్ఎస్ మా కుటుంబ సభ్యులే, ఇలా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా వాళ్ళందరితోటి మాకు అనుబంధం ఉన్నది, ఎప్పటికైనా వారికి మేము అండగా ఉంటామని చెప్పి నిన్నటి రోజున కలిసిండు. వాళ్ళు ఇద్దరు కూడా నిన్నటి రోజున మరి ఇక్కడ అల్పాహారం చేస్తూ మాట్లాడుకున్న అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక పాలమూరు తొలిదశ డిపిఆర్ కు అనుమతి ఇవ్వండి, ఏపీ ప్రతిపాదిత పోలవరం నల్లమల సాగర్ను అడ్డుకోండి. మరి ఇక్కడ పేపర్ ప్రకటనలు తప్ప మనకు ఏదైతే దాని మీద శాఖ మీద పట్టు లేదు. ఆ ఏపీ తీసుకుపోతా అంటే దాన్ని నిలువరించే అంత మరి ఇక్కడ మనకు సత్తా కూడా లేదు. అసొంటి మంత్రులు ఇవాళ నీళ్ళ మంత్రిగా ఉన్నాడు. మనకు 5 కాదు 2 ప్యాకేజీలోనే పనులు. ఉత్తర భాగం రీజియన్ రింగ్ రోడ్డుకు గ్లోబల్ బిడ్డర్ల పోటీ, టెండర్ నిబంధనలు మార్చిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ. ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి 5 ప్యాకేజీలలో చేస్తా అన్నది 2 ప్యాకేజీలే చేస్తా ఉన్నారని చెప్తున్న పరిస్థితి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మెస్సీ రేవంత్ ఆట అదుర్సు, కిక్కు కేక ఇట్లుంటాయి. ఏదైతే తాబేదార్ పత్రికలు ఇవాళ ప్రజా సమస్యలను గాలికి వదిలి ఇవాళ ఏదైతే ఫుట్బాల్ ఆడుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఒకవైపు విద్యార్థులు ఆసుపత్రులలో ఉన్నారు, రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఆటో అన్నలు ఏదైతే వాళ్ళకు అన్నమో రామచంద్ర అని చెప్పి మరి ఇక్కడ ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసిరు. 6 గ్యారంటీలు అటకెక్కిచ్చిర్రు, 420 హామీల ఊసే లేదు. మరి ఇక్కడ ఇవాళ ఫుట్బాల్ ఆడుకుంటూ తిరుగుతా ఉన్నామని ఇవాళ ఏదైతే మరి జాకీలు పెట్టి లేపుతా ఉన్నది ఈ తాబేదార్ పత్రిక. వీళ్ళకి ఏం కావాలి? కేవలం వాళ్ళకు యాడ్స్ ఇస్తే సరిపోద్ది, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే సరిపోద్ది. బీసీల విజయబాబు డాటా, పంచాయతీ తొలి దశలో 41.7 స్థానాల్లో బీసీలదే గెలుపు, కేటాయించిన దానికంటే రెట్టింపు సీట్లలో విజయం. 4230లో 1764 సీట్లు బీసీలవేనట. బీసీల విజయబావుట ఖచ్చితంగా ఉంటుంది స్థానిక సంస్థలలో. కానీ చట్టబద్ధంగా బీసీ రిజర్వేషన్ ఇచ్చినట్టయితే ఆ 42కు తోడు అదనంగా ఇంకినచ్చేది. అది 60% మరి 65% చేరేది. ఇవాళ చూసుకున్నట్టయితే వీళ్ళు కేవలం మరి ఇక్కడ 17% ఇవాళ ఇవ్వడం మూలంగా 17% ఇచ్చిన 41 స్థానాల్లో గెలవరిల్లు. అదే 42% ఇస్తా అన్న బీసీ రిజర్వేషన్ కనుక ఇచ్చినట్టయితే దానికి తోడు అదనంగా కూడా ఇంకా బీసీలు గెలిచే అవకాశం ఉండేది. 42% అధికారికంగానే గెలిచేది. మరి ఏదైతే మరి రాజ్యాంగబద్ధంగా ఇచ్చినట్టయితే. ఇక కమలానికి నాదుడేడి అట. మరి ఇక్కడ శిల్క పలుకుల రాధాకృష్ణ చెప్తా ఉన్నాడు కమలానికి నాదుడేడి అని. కమలానికి నాదుడు లేడు. నీకు ఏదైతే ప్రజల సమస్యల మీద మరి నీకు చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కిక్ ఇచ్చావు మెస్సీ. ఎవరికి ఇచ్చిండు కిక్కు? రేవంత్ రెడ్డి తోటి ఫోటో దిగడానికి, రేవంత్ రెడ్డి తన ఫుట్బాల్ సరదా తీర్చుకోవడానికి, అది కూడా ప్రపంచ దిగ్గజమైనటువంటి మెస్సీ తోటి నేను ఫుట్బాల్ ఆడినా అని నా జన్మధన్యమైందని చెప్పుకోవడానికి తప్ప ఈ ఫుట్బాల్ ద్వారా మరి తెలంగాణ ప్రజానీకానికి ఒరిగింది ఏంది? తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగింది ఏంది? ఇప్పుడు ఏ బ్రాండ్ అమ్మాజీలను వీళ్ళు మరి ఇక్కడ ఏదైతే ఏ బ్రాండ్ను మీరు దాన్ని మరి ప్రమోట్ చేసిరో దీని ద్వారా ఒక్కసారి ఆలోచన చేయాలి. 10 కోట్ల రూపాయలు సింగరేణికి బొక్క, 90 కోట్ల రూపాయలు ప్రజాధనానికి బొక్క, మరి ప్రభుత్వ ఖజానాకు బొక్క. మరి ఇక్కడ దీని ద్వారా లబ్ధి పొందింది ఎవరా అంటే ప్రైవేటు ఏదైతే ఈవెంట్ అరేంజ్ చేసిర్రో వాళ్ళకు రూపాయి ఖర్చు లేకుండా సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే వచ్చిన టికెట్లన్నీ అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మెస్సీకి సొమ్ము చేసుకున్నాడు తప్ప తెలంగాణ ప్రజానీకానికి ఒరిగింది శూన్యం. ఇలా గుంపు మేస్త్రి మొత్తం ఉన్న సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలి ఇవాళ ఏదైతే ఫుట్బాల్ ఆడుతూ సేదిగుతా ఉన్నాడు అంటే ఈయన నీరో చక్రవర్తి కంటే అధ్వానమా కాదా తెలంగాణ ప్రజానీకం? ఒకసారి ఆలోచన చేసుకొని మరి ఇక్కడ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలి. రాబోయే పరిషత్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెడల్ వంచాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉన్నదని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.